నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. అవకతవకలపై విచారణ కోసం ఒత్తిడి, JNTU వైస్ ఛాన్సలర్ ఛాంబర్ ముట్టడికి యత్నం. ఇందూరులో కళాశాలపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య, తప్పించుకునేందుకు యాజమాన్యం తంటాలు. వంచకుడికి సంకెళ్లు వేసిన KPHB పోలీసులు, భారీ మొత్తంలో వసూలు చేసిన మాయగాడు. వెంకటాపురంలో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు, ఘనంగా తిరుకల్యాణ మహోత్సవం. ఇక డీటెయిల్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటాపురంలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అందజేశారు. ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, PCC అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తిరు కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా వేద పండితులచే, ఆలయ అర్చకులచే ఘనంగా నిర్వహింపబడింది. ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీ పైల శేఖర్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్సీలు, వివిధ ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా జరిగే సన్నివేశాలను వారు చూసి తరించారు. స్వామివారి అనుగ్రహం ఆలయ అర్చకుల ద్వారా పొందినటువంటి ఈ తరుణంలో ఇచ్చేసినటువంటి భక్తకోటికి వినమ్రంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, స్వామివారి సేవలో నాకు ఈ కళ్యాణోత్సవం జరిపించే అవకాశం కలిగినందుకు మా చైర్మన్ గారు కిరణ్ రెడ్డి గారు మరియు మా ధర్మకర్తలు అందరూ కూడా వారి సహకారంలో ఈ కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపించినందుకు నేను అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామివారి సేవలో సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మత్స్యగిరి లక్ష్మీ స్వామియే నమః. ఈరోజు ప్రతి వార్షిక సంవత్సరంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు స్వామివారి కళ్యాణమును అర్చకులచే మరియు బయట నుండి వచ్చిన ఋత్వికులతో అత్యంత అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా వివిధ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు అందరూ కూడా, భక్తులందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్గా ఉండి కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయవంతం కావడానికి పనిచేసిన ఆలయ సిబ్బందికి, ఈఓ గారికి, ధర్మకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వామివారి ఆశీస్సులతో ఈ మహమ్మారి కరోనా నుండి కూడా భక్తులందరూ విముక్తి చెంది ఈ రాష్ట్రం, ఈ మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని. ఇక PHDలో అవకతవకలపై విచారణ కోసం JNTU అధికారులపై ఒత్తిడి పెరుగుతుంది. ABVPతో పాటు విద్యార్థి సంఘాల నేతలు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్ ముట్టడికి యత్నించారు. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ అధికారిగా ఉన్న వెంకటరమణారెడ్డికి 50కి పైగా PHD సీట్లలో అవకతవకలను పాల్పడ్డారని ABVP స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు వినోద్ హిందుస్థానీ ఆరోపించారు. వర్సిటీలో PHD సీట్ల కేటాయింపులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ నిబంధనలు ఉల్లంఘించారని, సమగ్ర విచారణ చేపట్టి రమణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైస్ ఛాన్సలర్కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాగా ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘం నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఠాణాకు తరలించారు. SC, ST, BC సంబంధించిన అడ్మిషన్స్ సీట్స్ని ఓసీలకు అమ్ముకొని వీళ్ళకి రావాల్సిన సీట్లను అక్రమంగా లక్షలు పెట్టి డబ్బులు వసూలు చేసి ఓసీలకి అమ్ముకున్నాడు. ఈరోజు
ఓసీకి వచ్చే రిజర్వేషన్లో బీసీ ఎస్సీ ఎస్టీ రావాల్సిన రిజర్వేషన్ సీట్లని ఓసీకి మళ్లించిండు. ఇది మనకి జరిగిన ప్రక్రియలో ఇక్కడ యూజీసీ గైడ్లైన్స్ 2016 ప్రకారం ఇచ్చిన క్యాండిడేట్ ఎంఫిల్కి సంబంధించిన క్యాండిడేట్లు కూడా ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి. అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్కి విరుద్ధంగా వ్యతిరేకంగా చేసిన ఈ అడ్మిషన్లో అనేక మంది విద్యార్థులు ఎస్సీ సీటు సంబంధించింది ఎస్టీ జనరల్కి ఇవ్వడం, అదేవిధంగా బీసీఏ మేల్ సీట్ని ఓసీ క్యాండిడేట్కి ఇచ్చి ఈరోజు జేఎన్టీలో పిహెచ్డి అడ్మిషన్ల వ్యవహారం ఏదైతే ఉందో నిర్లక్ష్య వైఖరితోటి అవినీతి పరులు అయిన ఈ జేఎన్టీయు అడ్మిషన్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి లక్షల రూపాయలకు అమ్ముకొని అర్హులైన విద్యార్థులకు అన్యాయం చేసి ఈరోజు అర్హులైన విద్యార్థులను విద్యకు దూరం చేసిన కుట్రలను ఏబీవీపీ తీవ్రంగా విమర్శిస్తుంది. ఈరోజు మనల్ని ఒకటి చూడొచ్చు, టోటల్ అడ్మిషన్లు 240 ఉన్నాయి. అందులో జనరల్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో 120 రాయాలి. 120లో ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఎస్సీ ఎస్టీలకు ఎన్ని వచ్చినాయంటే ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకు 1, నెట్ వాళ్ళకు 71 మంది అప్లై చేసుకుంటే 18 మందికి వచ్చినాయి. అదేవిధంగా గేటు ఏదైతే జీప్యాట్ ఉన్నదో వాళ్ళకు 100 మంది అప్లై చేసి 26 మంది వచ్చినాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన సిగ్గులేని విషయం ఏదైతే ఉందో జేఎన్టీయూ ఎంట్రన్స్ రాసిన వాళ్లకు 102 మందికి వచ్చింది 193 మందిలో. ఏ రకంగా ఇస్తారు? సిఏఎస్ఐఆర్ వాళ్ళకి కాకుండా, నెట్ వాళ్ళకి కాకుండా, గేట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కాకుండా కేవలం అమ్ముడు పోయి ఈ అడ్మిషన్లను అమ్ముకున్నాడు జేఎన్టీయూ అడ్మిషన్ డైరెక్టరు. దీన్ని ఏబీవీపీ ఏ మాత్రం కూడా క్షమించదు. వెంటనే ఈ అడ్మిషన్ ప్రక్రియను బంద్ పెట్టాలి. మరొక సిగ్గుమాలిన విషయం వీళ్ళ పనికి ఉదాహరణ ఏంటంటే భార్గవి ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో 21 మంది అప్లై చేసుకున్నారు గేట్ ఏది పిహెచ్డి అడ్మిషన్కు. అందులో సిఎస్ఐఆర్ ఫిజిక్స్ ఈమె క్వాలిఫై అయ్యి ఉన్నది. ఈమె కాకుండా ఈమె బీసీడీ ఉమెన్కి లేకపోతే ఇక ఈసీఎల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 30 మందిని మోసగించిన క్రాంతి కుమార్ను కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. 12 మంది వద్ద మొత్తం 25 లక్షల మేర వసూలు చేశాడు. ఈసీఎల్లో ఉద్యోగిగా పనిచేస్తూ వంచనకు పాల్పడిన నిందితుని రిమాండ్కు తరలించామని సిఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ నెల మొదటి వారంలో మన కేపీహెచ్బీపీఎస్ పరిధిలో ఉండే ఒక ఆయన క్రాంతి కుమార్ అని నేటివ్ ఆఫ్ కరీంనగర్ కానీ ఇక్కడ మన దగ్గర హాస్టల్లో ఉంటాడు. ఒక పేపర్లో యాడ్ వచ్చింది, ఈసీఐఎల్లో కాంట్రాక్ట్ జాబులు ఇప్పిస్తాము మమ్మల్ని సంప్రదించని చెప్పి ఒక కాంట్రాక్ట్ నెంబర్ ఇచ్చి ఒక రవికుమార్ అనే ఒక వ్యక్తి పేపర్ యాడ్ ఇచ్చిండు. ఆ పేపర్ యాడ్ని బేస్ చేసుకొని క్రాంతి కుమార్ మరి అతని ఫ్రెండ్స్ ఒక 12 మంది కలిసి దాదాపు ఒక 25 లక్షల వరకు రూపాయలు ఇతనికి జాబులు ఇప్పిమని చెప్పి అమౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ కొంత క్యాష్ కొంత ఇచ్చారు. దీనిపై ఇట్లా మమ్మల్ని మోసం చేసినారని చెప్పి మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఈరోజు నిన్న సాయంత్రం మన రవికుమార్ని అదుపులో తీసుకుని ఎస్ఓటి పోలీసుల సహాయంతో తీసుకొని ఈరోజు మనం అతన్ని కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఇట్లా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన వ్యక్తి రవికుమార్ను కోర్టుకు పంపడం జరుగుతుంది. గతంలో నేరాలు మనకు గతంలో ఇతనిపై కేసులు నమోదైనట్టు వివరాలు ఏమీ తెలియలేదు, కానీ ఈ బాధితులు వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఎమ్మెల్యే కాళ యాదయ్య శుభోదయం కార్యక్రమంలో భాగంగా నేడు చేవెళ్ల మండలంలోని పాలుగుట్ట, కందాడ, నారాయణదాసుగూడ గ్రామాలలో పర్యటించారు. గ్రామాల్లోనే ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సాగిన శుభోదయం కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, మండల అధికారులు, పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన పిల్లలు మనకు ఎంత వస్తుంది? 2016 ఎవరు ఇస్తారు? అది వచ్చినప్పుడు ఫస్ట్ ఇండ్లు లేని వాళ్ళకే వస్తాయి అత్తమ్మా. జాగా ఉందా? ఇల్లు జాగా లేదా? లేకపోతే మరి జాగా ఉందా? డబుల్ బెడ్రూమ్ శుభోదయం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం లోపల చాలామంది ప్రజలందరూ కూడా సహకారం చేసి ప్రధాన సమస్యలు అందరూ కూడా
ఐక్యమత్యంగా మా గ్రామంలో ఈ ప్రాబ్లం ఉంది చెప్పడం జరుగుతుంది. ఈ సమస్యలు తెలుసుకోవడం కోసమే శుభోదయం కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. ఈ శుభోదయం కార్యక్రమం లోపల ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా తెలుసుకోవడం, మళ్ళీ ఈ గ్రామంలో ఇంకేం సమస్యలు తెలుసుకోవడానికి ఈ యొక్క శుభోదయ కార్యక్రమం సంకల్పంగా తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ చేవెళ్ళ నియోజకవర్గం లోపల 5 మండలాల్లో ఒక మున్సిపాలిటీ, 15 వార్డులు, ఇవన్నీ గ్రామాల్లో కూడా ఎలాంటి సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. నాకు ఉన్న సమయం లోపల తప్పకుండా సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారంతో ప్రయత్నం చేస్తా. మరి మేజర్గా కొన్ని గ్రామాల్లో అసైన్మెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇప్పటిదాకా 60-70 సంవత్సరాల నుంచి ఉన్నట్టు కబ్జాలో ఉన్నారు. వాళ్ళకు ఆన్లైన్ కాక పట్టాదారు పాస్బుక్లు రాక ఉన్నారు. వాళ్ళకు కూడా ఆ సమస్యను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా ఈ చేవెళ్ళ నియోజకవర్గం లోపల ఏ మండలంలో, ఏ గ్రామంలో కూడా సమస్య లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి సహకారంతో, జిల్లా మంత్రి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో తప్పకుండా ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక 21న జరిగే సిపిఎం నగర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ పిలుపునిచ్చారు. నిజామాబాద్లోని నాందేవ్ వాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ సభలు స్థానిక న్యూ అంబేద్కర్ భవన్లో జరుగుతాయన్నారు. ప్రజాసేవలోనే తమ పార్టీ ఎల్లవేళలా అగ్రభాగానే ఉందన్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో పార్టీ కార్యాలయాన్ని సైతం క్వారంటైన్ కేంద్రంగా మార్చామన్నారు. నిరాశ్రయులకు సైతం అండగా నిలిచిందన్నారు. సమావేశంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు సుజాత, అనసూయ, కృష్ణ, నర్సయ్య, అబ్దుల్, మునీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాల సారథి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం నిజామాబాద్ నగర 6వ మహాసభలు ఈ నెల 21వ తేదీన నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తూ ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలని సమీక్షించుకొని భవిష్యత్ ఉద్యమాన్ని రూపకల్పన చేసుకోవడం కోసం ఈ మహాసభని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కరోనా కాలంలో ప్రజల చెంత ఉండి ప్రజల్ని ఈరోజు కన్న బిడ్డల్లా ఆదరించిన పార్టీ సిపిఎం పార్టీ. ఈరోజు కరోనా కాలంలో లాక్డౌన్ సందర్భంగా అనేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే దాతల సహకారంతో ఈరోజు వాళ్ళందరికీ కూడా కూరగాయలు, పండ్లు అట్లాంటి సహాయ సహకారాలు చేసి ప్రజల్ని ఆదుకున్న పార్టీ సిపిఎం పార్టీ. అదేవిధంగా ఈరోజు మా పార్టీ కార్యాలయాన్ని కూడా ఈరోజు క్వారంటైన్ కేంద్రంగా మార్చి అక్కడ ఇళ్లలో గుడిసెలు లేక చాలా ఒక్క ఇంట్లో 4-5 ఉన్న సందర్భంలో అట్లాంటి వాళ్ళని చేరదీసి ఆఫీస్లో కూడా క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ విధంగా ప్రజలకు సేవ చేసిన పార్టీ సిపిఎం పార్టీ. అంతేకాదు ఈరోజు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చిన హామీలు నీటి మీది మూటల్లాగానే తయారైపోయినాయి. నిజామాబాద్ నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్య తీవ్రంగా ఉన్నది. ఈరోజు కొన్నేమో కట్టి అలంకారప్రాయంగా ఉంచిన పరిస్థితి ఉన్నది. ఇంకా కొన్నేమో కట్టకుండా ఈరోజు కాలక్షేపం చేస్తున్న పరిస్థితి ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతోటి ఈరోజు సర్వే చేస్తున్నామనే పేరుతోటి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసినప్పటికీ కూడా ఆ సర్వే సందర్భంగా ఎవరిని లబ్ధిదారుని ఎంపిక చేసిన విషయంలో కూడా ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో ఈరోజు ప్రజలు అనేకమైన ఇబ్బందులను పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్య మీద ఈరోజు పోరాటం నిర్వహించడం కోసం, అదేవిధంగా రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాల నిర్వహణ కోసం కూడా ఈరోజు సిపిఎం పార్టీ మహాసభల్లో మేము తీర్మానాలు చేయబోతా ఉన్నాం ప్రజా ఉద్యమాల కోసం. కాబట్టి ఈ మహాసభల్ని 21న జరిగే మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి నగర ప్రజానికానికి, మేధావులకి, వ్యాపారులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 21వ తేదీ నాడు జరిగే ప్రదర్శన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రాజీవ్ గాంధీ అక్వేరియం దగ్గర వరకు మహా ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం. డబుల్ బెడ్రూమ్కి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా పిలుపునిస్తున్నాం. ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజానికానికి మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
నిజామాబాద్ పట్టణంలోని ప్రైవేట్ కళాశాలపై నుంచి దూకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బైక్ ప్రమాదం విషయమై గొడవ జరిగిందని, ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నాడని కళాశాల యాజమాన్యం చెబుతుంది. మృతుడిని జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన సాయి కుమార్గా పోలీసులు గుర్తించారు. కేసుపై విచారణ జరుగుతుంది. ఈరోజు సుమారు 3:30 గంటల ప్రాంతంలో కాకతీయ కళాశాలలో చదువుతున్నటువంటి రెండవ సంవత్సరం చదువుతున్నటువంటి ఇంటర్ విద్యార్థి ఇక్కడ సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆయన సూసైడ్ పైన అనేక కొన్ని అనుమానాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకటి, ఆ స్టూడెంట్ హాస్టల్ కాదు డెస్క్ కావాలని చెప్పి చెప్తా ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆ విద్యార్థి ఆ బైక్ ఎవరు ఇచ్చిర్రు అంటే హాస్టల్లో ఒక మేనేజర్ ఇచ్చిండు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. హాస్టల్ కానప్పుడు ఆ బైక్ అతన్ని ఏ రకంగా ఇస్తారని చెప్పేసి కొంత అనుమానంగా ఉంది. దీంతో పాటు బయట హాస్టల్ అని చెప్పేసి ఏ రకంగా చెప్తున్నారు. అయితే దీనిపైన కొంత క్లారిటీగా లేదు. దీంతోపాటు ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇప్పటికే అనేక కళాశాలలు ఇలాంటి సందర్భాలు జరిగినాయి. ఇలాంటి సందర్భాలు జరుగుతున్న క్రమంలో విద్యాశాఖ అధికారులు డిఐఓ లాంటి వారు ఇప్పటివరకు ఇక్కడ వచ్చి దీనిపైన స్పష్టత ఇచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు మరీ వేరే పునరావృతం కాకుండా వీటిపైన విద్యాశాఖ అధికారులు వెంటనే వచ్చి వీటిపైన మాట్లాడాలి. దీంతోపాటు ఇక్కడ జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో దీన్ని పూర్తి స్థాయిలో బయట పెట్టే రకంగా అసలు ఈ వాస్తవ నిర్ధారణ ఏందనే దాని గురించి స్పష్టంగా కాలేజ్ యాజమాన్యం కూడా దీనిపైన స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము విద్యార్థి సంఘం. గ్రామ పంచాయతీలో సేవలపై మైసూరులో జరగనున్న జాతీయ స్థాయి సదస్సుకు జగిత్యాల జిల్లా ఇమ్మత్రావుపేట సర్పంచ్ పునుగోటి కృష్ణారావు ఎంపికయ్యారు. ఈ క్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ అధికారి కృష్ణారావును అభినందించారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఇమ్మత్రావుపేట గ్రామ సర్పంచ్ ఎంపిక కావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి గంగాధర్, పంచాయతీ కార్యదర్శి పావని పాల్గొన్నారు. ఈ నెల 22వ తారీఖున కర్ణాటక రాష్ట్రం మైసూరులో జరగబోతున్న జాతీయ పంచాయతీ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక సర్పంచ్గా నన్ను ఎంపిక చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. గతంలో పల్లె ప్రగతి అప్పుడు గౌరవ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు గారు మా గ్రామానికి రావడము, మా గ్రామము మొత్తము వారు తిరిగి మా గ్రామ పంచాయతీ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు చూసి సంతృప్తి వ్యక్తం చేయడం, తదుపరి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గారు రావడము, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా మా హిమ్మత్రావుపేట గ్రామ పంచాయతీలో పెంచుతున్న కోతుల ఆహారశాల నిండు అసెంబ్లీలో ప్రస్తావించడం, వీటి అన్నిటి మూలాన మైసూరులో జరిగే జాతీయ పంచాయతీరాజ్ సదస్సుకు హిమ్మత్రావుపేట గ్రామ పంచాయతీ ఎన్నుకోవడము, నన్ను ఆ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంపిక చేయడము, ఆ సదస్సులో గ్రామ పంచాయతీ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు మరియు మా గ్రామ పంచాయతీలో గత 20 సంవత్సరాలుగా మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తావించడం జరుగుతుంది. ఆ సమావేశంలో గ్రామ పంచాయతీల ద్వారా ప్రజలకు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామో, ఇంకా చేపట్టవలసిన కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటి గురించి నేను ప్రస్తావించడం జరుగుతుంది. ఈ సదస్సుకు నన్ను ఎంపిక చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గారికి, మా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై బాలాజీ ఆసుపత్రిలో సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు చైతన్యపరిచేలా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు మన బాలాజీ హాస్పిటల్లో యాజ్ పర్ తెలంగాణ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి హాస్పిటళ్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ మేము అవగాహన సదస్సు ఇవ్వాలని చెప్పేసి పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి మేము 1 day బిఫోర్ ఇక్కడ కరస్పాండెంట్ గారితో పర్మిషన్ తీసుకొని అలాంగ్ విత్ వాటర్ టెండర్, ఫైర్ వెహికల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ అవర్ గ్రూప్ ఫైర్ స్టేషన్ బాన్సువాడ వచ్చి ఇక్కడ సిబ్బందికి మరియు ఇక్కడ కరస్పాండెంట్ డాక్టర్లకు అందరికీ ఫైర్ గురించి అవగాహన సదస్సు ఇవ్వడం జరిగింది. ఫైర్లు ఎలా అవుతాయి, వాటిని నివారించడం ఎలా, వాటి గురించి క్లుప్తంగా వారికి వివరించి వారితో మన మేము ఎట్లా ఆర్పాలి, ఫైర్ అయితే ఎలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి మేము క్లుప్తంగా చెప్పినాము. మరి మేడం గారు కూడా సిబ్బంది కూడా చాలా మంచిగా సహకరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవనంలో రైతు దీక్ష సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యుత్ బిల్లులను ఉపసంహరించాలని కోరారు. సన్నాహక సమావేశానికి ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, నేతలు బాబన్న, బొంబాయి గంగారాం, కె రాజేశ్వర్ పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో రైతాంగాన్ని కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా తెచ్చిన 3 నల్ల చట్టాలను, అట్లాగే దేశ ప్రజానీకాన్ని, వ్యవసాయ రంగాన్ని నట్టేట్ల ముంచే విధంగా తెచ్చిన జాతీయ విద్యుత్ బిల్లును రద్దు చేయాలని చెప్పేసి గత సంవత్సరం కాలంగా ఐక్యోద్యమం కొనసాగుతూ ఉంది ఢిల్లీ కేంద్రంగా. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు జరిపి ఏదైతే 3 చట్టాలను రద్దు చేసేంత వరకు మేము వెనక్కి తగ్గేది లేదని రైతాంగం అంతా కూడా ఈరోజు భీష్మించుకొని కూర్చుండి ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉంది. ఈ వెలుగులో బీజేపీ కేంద్ర నాయకులు, అనేక రాష్ట్రాల్లోని నాయకులు ఈ ఉద్యమంపై అవాకులు చెవాకులు పేర్చడమే కాకుండా కొనసాగిస్తూ ఉంది. దీనికి వందలాది మంది రైతాంగం నిజామాబాద్ జిల్లా నుండి తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ దీక్షల సందర్భంగా ఈ దీక్షని విజయవంతం చేయడానికి ఈ నెల 23వ తేదీన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఏఐకేఎస్సిసి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సు కూడా జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక బీజేపీ చింతపల్లి మండల శాఖ అధ్యక్షుడు శివర్ల రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమోని రాములు, దావా శ్రీనివాసులు పాల్గొన్నారు. తెలంగాణలో ఆటవిక రాజ్యం కొనసాగుతుందన్నారు. వరి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చిన బండి సంజయ్ కాన్వాయ్పై గులాబీ గుండాల దాడి సిగ్గుచేటన్నారు.
బండి సంజయ్ మీద దాడి చేసిన టీఆర్ఎస్ గుండాలను వెంటనే భారత్ మాతా కీ భారత్ మాతా కీ వదిలేలా భారతీయ జనతా గులాబీ గుండల్లారా ఇది ఏందని అటు ఏదైనా పక్కన ఉండదు ఇలా పడడం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లోని లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామికి కిలోకి పైగా బంగారంతో కూడిన చేతి తొడుగుల్ని సమర్పించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, విశ్వతేజ ఆయిల్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీరాములు కలిసి వీటిని సమర్పించారు. దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్లను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. तत्मे स्थितां पद्मवर्णां तामिन्द्रां प्रभासां यशसा तामिहोपस्मये श्रियं श्रीर्मे भजतु अलक्ष्मीर्मे नश्यतु वेदो मावः अहं श्रियः पञ्चदशर्चं च श्रीकामः सततं जपेत् हरिः ओं महादेव. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి బచ్చన్నపేటలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణ ప్రాంత బడుగు బలైన వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మూలా రాజిరెడ్డి బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ పక్షాన, జిల్లా పార్టీ పక్షాన, మండల పార్టీకి ఇక్కడ ఉన్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను, రైతు కూలీలను, విద్యార్థులను, యువకులను, మేధావులను ఇంటికో ఉద్యోగం ఇస్తానని, డబుల్ బెడ్రూములు ఇస్తానని యువకులకు ఎన్నో ఆశలు పెట్టి మోసం చేసి ఈరోజు విద్యా వైద్యానికి మోసం చేసిన వ్యక్తిగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తానన్న ఈ ప్రభుత్వం ఇవాళ బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పండించిన పంటకు గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం పండించిన పంటను కూడా కొనుగోలు చేయలేని ఈ ప్రభుత్వం ఈరోజు దొంగే దొంగ 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 అంటున్నట్టు టీఆర్ఎస్ పార్టీ ఇలా పండించిన పంట కొనుగోలు చేయాలి బీజేపీ పార్టీ అని చెప్పి ఇవాళ ధర్నాలు రాస్తారోకలు చూస్తున్నది. కొంచెం సిగ్గున్నదా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అధికారంలో ఉన్న పార్టీ రైతులను వెన్న విరిచే విధంగా ఇలా నడ్డి విరిచే విధంగా ప్రయత్నం చేస్తున్నది. నల్ల పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలను, రైతులను, రైతు కూలీలను, విద్యార్థులను ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా అన్ని సామాజిక వర్గాలను న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని నమ్మి రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దిశలో ఈరోజు మండల పార్టీ ఏర్పాటు చేశామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఇక్కడ ఉన్న మండల పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ పిలుపునిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం. ఇక పెదంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. దీంతో సదరు వాహనంపై ప్రయాణిస్తున్న వారు గాయపడ్డారు. ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైద్నగర్ అమ్మ హాస్పిటల్ మేనేజర్తో ఫోన్లో మాట్లాడి శతఘాత్లోనే అక్కడికి తరలించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవకతవకలపై విచారణ కోసం ఒత్తిడి, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ఛాంబర్ ముట్టడికి యత్నం. ఇందూరులో కళాశాలపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య, తప్పించుకునేందుకు యాజమాన్యం తంటాలు. వంచకుడికి సంకెళ్లు వేసిన కేపీహెచ్పీ పోలీసులు, భారీ మొత్తంలో వసూలు చేసిన మాయగాడు. వెంకటాపురంలో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు, ఘనంగా తిరుకల్యాణ మహోత్సవం. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజితం.